ప్రైజ్ ద లార్డ్. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. మానవులకు దేవుని పట్ల తమకున్న భక్తి భావాన్ని, కృతజ్ఞతను వ్యక్తపరచడానికి అనేక మార్గాలు. దానిలో దేవుణ్ణి స్తుతించడం, పాటలు పాడి ఆనందించడం అనేవి ప్రధానమైనవి. నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలనని బైబిల్ చెప్పే సత్యం. ఈనాటి రాగసుధ రసమంజరి మీకు సమర్పిస్తున్న వారు బెరకా ప్రేయర్ హౌస్ బృందం, KPHP. క్రీస్తుతో లేపబడితే పైనున్న వాటిని వెదకుడి. మీరు క్రీస్తుతో లేపబడితే పైనున్న వాటిని వెదకుడి. వెదకుడి వెదకుడి పైనున్న వాటిని వెదకుడి. వెదకుడి వెదకుడి పైనున్న వాటిని వెదకుడి. మీరు క్రీస్తుతో లేపబడితే పైనున్న వాటిని వెదకుడి. మీరు క్రీస్తుతో లేపబడితే పైనున్న వాటిని వెదకుడి. వివేకము కలిగి దేవుని వెదకు, వారి కొరకు దేవుడు చూచెను. వివేకము కలిగి దేవుని వెదకు, వారి కొరకు దేవుడు చూచెను. విశ్వాసముతో దీన మనసుతో, విశ్వాసముతో దీన మనసుతో ప్రభుని వెదకుటకు ఇది ఏ సమయం. ప్రభుని వెదకుటకు ఇది ఏ సమయం. మీరు క్రీస్తుతో లేపబడితే పైనున్న వాటిని వెదకుడి. మీరు క్రీస్తుతో లేపబడితే పైనున్న వాటిని వెదకుడి. ఏమి తిందుమో ఏమి ధరింతుమో అని వెదకువారు అన్యజనులు. ఏమి తిందుమో ఏమి ధరింతుమో అని వెదకువారు అన్యజనులు. దేవుని రాజ్యము దేవుని నీతిని, దేవుని రాజ్యము దేవుని నీతిని వెదకువారే దేవుని జనులు. వెదకువారే దేవుని జనులు. మీరు క్రీస్తుతో లేపబడితే పైనున్న వాటిని వెదకుడి. మీరు క్రీస్తుతో లేపబడితే పైనున్న వాటిని వెదకుడి.
అనుభవించుము. మీరు క్రీస్తుతో లేపబడితే పైనున్న వాటిని వెదకుడి. మీరు క్రీస్తుతో లేపబడితే పైనున్న వాటిని వెదకుడి. విషయమై మృతులుగా, నీతి విషయమై సజీవులుగా. పాపము విషయమై మృతులుగా, నీతి విషయమై సజీవులుగా. మన శరీరము ప్రభు కర్పించి, మన శరీరము ప్రభు కర్పించి సజీవయాగమై నిలిచెదమా, సజీవయాగమై నిలిచెదమా. మీరు క్రీస్తుతో లేపబడితే పైనున్న వాటిని వెదకుడి. మీరు క్రీస్తుతో లేపబడితే పైనున్న వాటిని వెదకుడి. వెదకుడి, వెదకుడి, పైనున్న వాటిని వెదకుడి. వెదకుడి, వెదకుడి, పైనున్న వాటిని వెదకుడి. మీరు క్రీస్తుతో లేపబడితే పైనున్న వాటిని వెదకుడి. మీరు క్రీస్తుతో లేపబడితే పైనున్న వాటిని వెదకుడి. ఇంతవరకు మమ్ము కాచిన పరమ తండ్రి స్తోత్రం. ఇంతగా మమ్ము రక్షించిన యేసు ప్రభువా స్తోత్రం. ఇంతవరకు మమ్ము కాచిన పరమ తండ్రి స్తోత్రం. ఇంతగా మమ్ము రక్షించిన యేసు ప్రభువా స్తోత్రం. అంతము వరకు మాతో నుండు ఆత్మదేవ స్తోత్రం. చెంత చేర్చ మాకై నీవు రానై ఉన్నావు. నీ చెంత చేర్చ మాకై నీవు రానై ఉన్నావు. హృదయము నిండుగా కృతజ్ఞత చెల్లింతుము. పదిలముగా నీ సంగమందు ఫలింతుము. హృదయము నిండుగా కృతజ్ఞత చెల్లింతుము. పదిలముగా నీ సంగమందు ఫలింతుము. నీదు వాక్యమే మాకు ఆధారం, నీదు చిత్తమే మాకు క్షేమకరం. నీదు వాక్యమే మాకు ఆధారం, నీదు చిత్తమే మాకు క్షేమకరం. శాశ్వత కాలం మాపైనున్న ప్రేమ కొరకు స్తోత్రం.
నిత్యకాలం మాపై నిలిచే నీదు కృపకై స్తోత్రం. శాశ్వత కాలం మాపైనున్న ప్రేమ కొరకు స్తోత్రం. నిత్యకాలం మాపై నిలిచే నీదు కృపకై స్తోత్రం. కొద్ది కాలం మము క్రమపరిచే శిక్షణ కొరకై స్తోత్రం. ఎల్లకాలం నీతో నుండుట ఎంతో భాగ్యము. కొద్ది కాలం మము క్రమపరిచే శిక్షణ కొరకై స్తోత్రం. ఎల్లకాలం నీతో నుండుట ఎంతో భాగ్యము. హృదయము నిండుగా కృతజ్ఞత చెల్లింతుము. అదిలముగా నీ సంగమందు ఫలింతుము. హృదయము నిండుగా కృతజ్ఞత చెల్లింతుము. అదిలముగా నీ సంగమందు ఫలింతుము. నీదు వాక్యమే మాకు ఆధారం. నీదు చిత్తమే మాకు క్షేమకరం. నీదు వాక్యమే మాకు ఆధారం. నీదు చిత్తమే మాకు క్షేమకరం. సత్యమైన నిత్యమైన వాక్యం కొరకు స్తోత్రం. సత్య స్తంభమైన నీదు సంగము కొరకు స్తోత్రం. సత్యమైన నిత్యమైన వాక్యం కొరకు స్తోత్రం. సత్య స్తంభమైన నీదు సంగము కొరకు స్తోత్రం. సత్యమునందు మమ్మును నడిపే దాసుల కొరకై స్తోత్రం. నీ సారూప్యతలోనికి మమ్ము మార్చుచున్నావు. సత్యమునందు మమ్మును నడిపే దాసుల కొరకై స్తోత్రం. నీ సారూప్యతలోనికి మమ్ము మార్చుచున్నావు. హృదయము నిండుగా కృతజ్ఞత చెల్లింతుము. అదిలముగా నీ సంగమందు ఫలింతుము. హృదయము నిండుగా కృతజ్ఞత చెల్లింతుము. అదిలముగా నీ సంగమందు ఫలింతుము. నీదు వాక్యమే మాకు ఆధారం. నీదు చిత్తమే మాకు క్షేమకరం. నీదు వాక్యమే మాకు ఆధారం. నీదు చిత్తమే మాకు క్షేమకరం. అనుదినము మాకు చేసే మేలుల కొరకై స్తోత్రం. ఆ దినము బహుమానము తెచ్చే శ్రమల కొరకై స్తోత్రం. అనుదినము మాకు చేసే మేలుల కొరకై స్తోత్రం. ఆ దినము బహుమానము తెచ్చే శ్రమల కొరకై స్తోత్రం. ప్రోత్సహించే మాదు పితరుల మాదిరి కొరకై స్తోత్రం. ఆహా నీదు సంకల్పములు ఎంతో రమ్యములు. ప్రోత్సహించే మాదు పితరుల మాదిరి కొరకై స్తోత్రం. ఆహా నీదు సంకల్పములు ఎంతో రమ్యములు. హృదయము నిండుగా కృతజ్ఞత చెల్లింతుము. అదిలముగా నీ సంగమందు ఫలింతుము. హృదయము నిండుగా కృతజ్ఞత చెల్లింతుము. అదిలముగా నీ సంగమందు ఫలింతుము.
నీదు చిత్తమే మాకు క్షేమకరం, నీదు వాక్యమే మాకు ఆధారం, నీదు చిత్తమే మాకు క్షేమకరం. ఇంతవరకు మమ్ము కాచిన పరమ తండ్రి స్తోత్రం, ఇంతగా మమ్ము రక్షించిన యేసు ప్రభువా స్తోత్రం. ఇంతవరకు మమ్ము గాచిన పరమ తండ్రి స్తోత్రం, ఇంతగా మమ్ము రక్షించిన యేసు ప్రభువా స్తోత్రం. అంతము వరకు మాతో నుండు ఆత్మదేవ స్తోత్రం. చెంత చేర్చ మాకై నీవు రానై ఉన్నావు, నీ చెంత చేర్చ మాకై నీవు రానై ఉన్నావు. హృదయము నిండుగా కృతజ్ఞత చెల్లింతుము, పదిలముగా నీ సంగమందు ఫలింతుము. హృదయము నిండుగా కృతజ్ఞత చెల్లింతుము, పదిలముగా నీ సంగమందు ఫలింతుము. నీదు వాక్యమే మాకు ఆధారం, నీదు చిత్తమే మాకు క్షేమకరం, నీదు వాక్యమే మాకు ఆధారం, నీదు చిత్తమే మాకు క్షేమకరం. విశ్వాసీ, ఓ విశ్వాసీ, చల్లారిన నీ మొదటి ప్రేమ, అడుగంటే నా నీ ఆత్మీయత. ఓ విశ్వాసీ, ఓ విశ్వాసీ, చల్లారిన నీ మొదటి ప్రేమ, అడుగంటే నా నీ ఆత్మీయత. విశ్వాసీ, 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 ఓ విశ్వాసీ, ఓ విశ్వాసీ, ఓ విశ్వాసీ, చల్లారిన నీ మొదటి ప్రేమ, అడుగంటే నా నీ ఆత్మీయత. ఒక్కసారి వెలిగింపబడినావు, ప్రభు ప్రేమ రుచి చూచిన నీవు. ఒక్కసారి వెలిగింపబడినావు, ప్రభు ప్రేమ రుచి చూచిన నీవు. వెనుకకు జారితివా, లోకాశకులోనైతివా, వెనుకకు జారితివా, లోకాశకులోనైతివా. విశ్వాసీ, 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 ఓ విశ్వాసీ, ఓ విశ్వాసీ, ఓ విశ్వాసీ, చల్లారిన నీ మొదటి ప్రేమ, అడుగంటే నా నీ ఆత్మీయత.
ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారముగా జీవింప ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారముగా జీవింప వెనుకకు జారితివా లోకాశకులోనైతివా వెనుకకు జారితివా లోకాశకులోనైతివా విశ్వాసీ 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 ఓ విశ్వాసీ ఓ విశ్వాసీ ఓ విశ్వాసీ చల్లారిన నీ మొదటి ప్రేమ అడుగంటెన నీ ఆత్మీయత ఓ విశ్వాసీ ఓ విశ్వాసీ చల్లారిన నీ మొదటి ప్రేమ అడుగంటెన నీ ఆత్మీయత విశ్వాసీ 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 ఓ విశ్వాసీ ఓ విశ్వాసీ ఓ విశ్వాసీ చల్లారిన నీ మొదటి ప్రేమ అడుగంటెన నీ ఆత్మీయత ఓ విశ్వాసీ ఓ విశ్వాసీ చల్లారిన నీ మొదటి ప్రేమ అడుగంటెన నీ ఆత్మీయత అడుగంటెన నీ ఆత్మీయత వాక్యముతో నన్ను పెంచి నీ స్వస్వరాన్ని వినిపించావు. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఉదయకాల శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందలి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రిందట ఈ లోకానికి వచ్చారు. ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనే విషయాలు ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అదేమిటంటే, ప్రభునందలి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం నీ కోసం, నా కోసం, మనందరి కోసం, మన పాపముల కొరకు మరణించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మన పాపములు అనంటే ఈ లోకంలో ఉండిన మనమంతా కూడా పాపులమని బైబిల్ గ్రంథం చెప్తుంది. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పౌలు భక్తుడు రాస్తున్నాడు. అయితే దావీదు భక్తుడు కూడా ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అనే మాట 51వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తున్నాం. అటు పాత నిబంధనలో దావీదు వ్రాసిన మాటను బట్టి కానీ, ఇటు క్రొత్త నిబంధనలో పౌలు వ్రాసిన మాటను బట్టి కానీ మనమంతా కూడా పాపులము అయి ఉన్నాం. అదే రీతిగా మరి పౌలు భక్తుడు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట అంటున్నాడు. మరి ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అని పౌలు భక్తుడు రాస్తున్నాడు. మరణము అంటే భౌతిక మరణము కాదు, మరణము అనగా ఆత్మ మరణము. మనిషికి 2 రకాల మరణాలు ఉన్నాయి. ఒకటి శారీర మరణం, రెండవది ఆత్మ మరణం ఉన్నది. కనుక ప్రభునందలి ప్రియులారా, మనము మరణించుట దేవునికి ఇష్టం లేదు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమస్వరూపి అని యోహాను రాస్తాడు. ఆయన ప్రేమస్వరూపి గనక ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన గుణాన్ని బట్టి మనల్ని ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట మనం చూస్తున్నాం.
అంటే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఏం చేశాడు అని అంటారా? ఈ సమయంలో గమనించండి, ప్రభునందలి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో కన్య మరియకు జన్మించాడు. ఎందుకు కన్య మరియకు జన్మించాడు అని అంటే, మరి మనమంతా కూడా పుట్టుకతోనే పాపులము అయి ఉన్నాము. బై బర్త్ వీఆర్ సిన్స్. అది 51వ కీర్తన 5వ వచనంలో మనం చూసాం కదా. అంటే బై బర్త్ అంటే తల్లిదండ్రులను బట్టి జన్మించటం వలన పాపము కాదు. మనం పుట్టుకతో ఎలాగూ పాపులము అయి ఉన్నామంటే, మన పితరుడు ఆదాము చేసిన అతిక్రమను బట్టి, ఆదాము రక్తమును బట్టి మనమంతా కూడా, మనందరిలో ఆదాము రక్తము ప్రవహిస్తుంది. ఆదాము పాపము చేశాడు కనుక ఆదాము యొక్క రక్తము మన అందరిలో, మన తాత ముత్తాతల నుంచి నీలో నాలో కూడా ప్రవేశిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన పాపాలని తీసివేయటానికి, మన పాపమును క్షమించటానికి పాపము లేనివాడుగా జన్మించాడు. అంటే ఎలా అంటే, ఆదాము రక్తంతో సంబంధం లేకుండా, మరి పురుష సంబంధం లేకుండా, యోసేపుకు జన్మించకుండా కన్య మరియకు జన్మించాడు. యేసుక్రీస్తు పుట్టుక లాంటి పుట్టుక ఈ లోకంలో ఏ వ్యక్తికి లేదు, ఏ ఒక్కరికి కూడా లేదు. యేసుక్రీస్తు పుట్టుక ప్రత్యేకమైంది. పాపము లేనివాడుగా జన్మించాడు కనుక మానవ యొక్క జీన్స్ మరి ఆ యేసు ప్రభువులో లేదు. ఆదాము యొక్క జీన్స్ యేసు ప్రభువులో లేదు. ప్రియులారా, అలాగే మరి పాపము లేకుండా జన్మించాడు. అంతేకాకుండా ఆయన మన కొరకు మరణించాడు. పాపము లేని తన రక్తం మన కొరకు చెందించడానికి ఆయన ఒక గొర్రెపిల్ల వలె మరి ఆయన మరణించవలసి వచ్చింది. ఎందుకు అని అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాట అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అని యేసుప్రభుని గురించి వ్రాయబడినట్టు మనం చూస్తున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించవలసి వచ్చింది? వాస్తవానికి ఆయన దేవుడు, ఆయన దేవుని కుమారుడు. అయితే ఆయనకు మరణము లేదు. అయితే ధర్మశాస్త్రంలో మరి పాపము వలన మరి జీతము మరణము అని ఉంది కాబట్టి, పాపము చేయువాడే మరణము నొందును అని ఉంది బైబిల్లో. అయితే యేసు ప్రభువారు ఏ పాపము చేయలేదు. అయితే యేసు ప్రభువారు మరణించవలసి వచ్చింది. ఎందుకు మరణించవలసి వచ్చిందంటే, ప్రియులారా ఈ మాటలు గమనించండి. మరి పిలాతు ఈ మాట రాస్తాడు. ఏమంటాడంటే, ఈయనలో ఏ దోషము లేదు, ఈయనలో ఏ పాపము లేదని మరి పిలాతు సాక్ష్యం ఇచ్చాడు. పిలాతు మాత్రమే కాదు, ఆ సిలువలో ఆయన ప్రక్కన ఉన్న దొంగ కూడా ఈయనలో ఏ తప్పిదము లేదు అని చెప్పని సిలువ మీద ఉన్న దొంగ కూడా యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తాడు. ఆయన దోషరహితుడు, పాపరహితుడు, ఏ పాపము లేని వాడు. అయితే ఏ పాపము లేని యేసు ప్రభువారు ఆయన మరణించవలసి వచ్చింది. ఎందుకు అని అంటే, ప్రియులారా, ఆయన పాపము చేయలేదు కానీ నీవు చేసిన పాపము, నేను చేసిన పాపము, మనమందరం కూడా చేసిన పాపము తన మీద మోపుకున్నాడు. మనం చేసిన పాపం యొక్క శాపం తన మీద మోపుకున్నాడు కనుక ప్రియులారా, ఆయన మన కొరకు మరణించవలసి వచ్చింది. మరి గెత్సేమనే తోటలో ఆయన మరి ఆ చేదైన ఆ యొక్క చిరక తాగినప్పుడు, ఆ చేదైన చిరక అనగా నీ పాపము, నా పాపము, ఈ లోకములోని యావత్తు మానవాళి పాపము ఆయన త్రాగివేశాడు. ఆయన చేదైన చిరక వలె ఆయన త్రాగివేశాడు. కాబట్టి అప్పటి వరకు మరి తండ్రి అని సంబోధించిన యేసు ప్రభువారు ఇప్పుడు తండ్రి అని సంబోధించలేకపోయాడు. కారణం ఏంటంటే, మనందరి పాపము తన మీద మోపుకొని ఆయన పాపిగా ఎంచబడ్డాడు, ఆయన శాపగ్రహిగా ఎంచబడ్డాడు. అందుకే నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచిదివి అని పలకవలసి వచ్చింది. కనుక ప్రియులారా, యేసు ప్రభు పుట్టుక లాంటి పుట్టుక, యేసు ప్రభు మరణము లాంటి మరణము ఈ లోకంలో ఎవరికి లేదు అని ఈ సమయంలో నేను మీకు గుర్తు చేస్తున్నాను. అంతేకాదు, ఆయన చనిపోయాడు, ఆయన మరి సమాధి చేయబడ్డాడు. యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన తర్వాత ఆయన వాగ్దానం బట్టి ఆయన ముందుగానే చెప్పాడు, మరి నన్ను సిలువ వేస్తారు, నన్ను చంపుతారు, మరి నేను చనిపోతాను, నేను 3వ దినం లేపబడతానని యేసు ప్రభు వారు ముందుగానే చెప్పాడు. ఆయన ఆ మాట చెప్పిన మాట ఆయన శిష్యులు మర్చిపోయారు. ఆయన శిష్యులు మర్చిపోయారు కానీ ఆయన సిలువకు అప్పగించిన వారు ఆయన చెప్పిన మాట గుర్తుపెట్టుకుని ఆయన తిరిగి లేస్తాను అన్నాడు కనుక, కాబట్టి ఆ సమాధి నుండి ఆయన శిష్యులు వచ్చి తీసుకుని పోయి ఆయన లేచాడని ప్రకటన చేస్తారేమో అని ఆయన సమాధిని బందోబస్తు చేశారు. మరి ఆ సెక్యూరిటీ పెట్టారు. మరి ఆయన ఎవరైనా తీసుకుని వచ్చి లేపుకుపోతారేమో, ఆయన తీసుకుని పోతారేమో అని ఎంతో సెక్యూరిటీ పెట్టారు. అయినను ఆయన తనిచ్చిన మాట ప్రకారం 3వ దినమున
ఆయన మరి సమాధిని తెరుచుకుని ఆయన సమాధి నుండి బయటికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభునందలి ప్రియులారా, ఆయన ఒక్కడే సమాధి నుండి తిరిగి లేచినవాడు. ఎందరో మహానుభావులు ఈ లోకంలో పుట్టారు, కానీ ఆయనలాగా ఎవరు పుట్టలేదు, ఆయనలాగా ఎవరు మరణించలేదు, ఆయనలాగా మరణించి తిరిగి లేచిన వాడు ఎవరు కూడా లేరు. యేసు ప్రభువారు 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచి 40 దినములు అందరికీ ఆయన శిష్యులకి అందరికి కూడా ఆయన కనపడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రభునందలి ప్రియులారా, మనమందరం చేసిన పాపానికి పాప క్షమాపణ కలగాలంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం, నా కోసం, మనందరి కోసం పాపము లేని తన రక్తం మన కొరకు చిందించాడు. ఆయన రక్తం మాత్రమే పాపము లేని రక్తము. ఆయన రక్తం మాత్రమే పాపము లేని రక్తం. కాబట్టి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయునని బైబిల్ చెప్తుంది. కనుక ప్రభునందలి ప్రియులారా, పాప క్షమాపణ పొందాలంటే, మనం పరిశుద్ధులం కావాలంటే, మనం నీతిమంతులం కావాలంటే, ఒక దినం మనం పరలోక రాజ్యం చేరాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. కాబట్టి ప్రభునందలి ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే మనకు పాప క్షమాపణ కలుగుతుంది, దేవుని రాజ్యము మీకు దొరుకుతుంది. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడిగు దేవా, మీ వందనాలు. నీ యొక్క మహాప్రేమను బట్టి మీ వందనాలయ్యా. మీకు రుణస్థులం మీకు వచ్చి ఉన్నాం దేవా. పాపం చేసింది మేము, శిక్ష రావాల్సింది మాకు, మా పాపానికి రావాల్సిన శిక్ష మీ మీద మోపుకున్నారు. మమ్మను పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను తీర్చారు. నీ ప్రియమైన పిల్లలుగా చేశారు. నీ నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి మమ్మల్ని వారసులో చేసినందుకు వందనములు తండ్రి. స్తుతి స్తోత్రాలు మీకే చెల్లిస్తూ విన్న ఈ ప్రేక్షకులు ఈ మాటలు ఆలోచించినట్లు, గుర్తించి గ్రహించినట్లు, రక్షణ పొందినట్లు కృప చూపవలసిందని నాజరుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయనకిష్టులైన బిడ్డలకందరికీ, ఈ యొక్క దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ కూడా ఆయన కృపాహస్తం అన్ని విషయాల్లో తోడుండి రక్షించునుగాక. ఆమేన్. చూశారు కదా, ఈ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని నమ్ముతున్నాను. ఆ దేవదేవుని దీవెన, కాపుదల, భద్రత మీకు, మీ కుటుంబాలకు సదా కలగాలని మనసారా ఆశిస్తుంది మీ వేణిప్రియ. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్.